లోకేష్ అన్న అసలు ప్రజల సమస్యలు ఏంది, విద్యార్థుల సమస్యలు ఏంది ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చారు. ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ వాళ్ళు తీరుస్తారని ప్రజలైతే ఒక భరోసాగా ఉన్నారు. ఒంగోలులో జనార్దనే గెలుస్తాడండి, పక్కాగా గ్యారంటీ గెలుస్తాడు. ఒంగోలు 2014 జనార్దన్ గారు గెలిచి పదవి ఎక్కక ముందు ఒంగోలు ఒక పల్లెటూరు. జనార్దన్ గారు ఎక్కాక ఒంగోలు రూపురేఖలు మారిపోయినాయి, అభివృద్ధి చేశారు. ఇంతకుముందు వర్షాలు పడితే మన పోతురాజు కాలువ బ్రిడ్జి కానీ, ఇక్కడే పోతురాజు కాలువ బ్రిడ్జి కానీ, లేకపోతే క్విజ్ కాలేజీకి వెళ్ళే కాడ ఎర్రజల దగ్గర బ్రిడ్జి కానీ, నల్లా బ్రిడ్జి కానీ, కొత్తపట్నం వెళ్ళేటప్పుడు అక్కడ బ్రిడ్జిలు కానీ రాకపోకలు ఆగిపోయాయి. మన జనార్దన్ గారు గెలిచాక 11 బ్రిడ్జిలు కట్టారు. సాధారణ ఎమ్మెల్యే ఒకేసారి గెలిచాడు, మంత్రి కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యేగా ఉండి 20-30 సంవత్సరాలు ఎవరూ చేయలేని అభివృద్ధి ఒక్కసారి చేసి చూపించాడు. అది అందుకని జనార్దన్ గారి మీద నమ్మకం ఉంది. మళ్ళీ ఈసారి తిరిగి జనార్దన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ కూడా ఉంది, బయటపడట్లేదు. గంజా వ్యాపారం మీరు చాలాసార్లు చూసినా కూడా ఎక్కువగా ఉంది. ఇది మంచి అభివృద్ధిగా చేస్తా అని చెప్తున్నాడు కాబట్టి ఈసారి వస్తాం. ఒంగోలులో దామచర్ల బాలినేని ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు? దామచర్ల డీజేనే. యాక్చువల్గా మా కల్లి కూడా జీవి అని ఉండేవాళ్ళు ఎమ్మెల్యేగా, టీడీపీ కల్లి. ఇటు నుంచి అదే పోటీ చేస్తాం. ఇప్పుడు హామీలు ఇచ్చినాడు కాబట్టి మన ఓటు వేద్దాము, చూద్దాం మన ఫ్యూచర్కి ఏమైనా. ఎవరేం లేదు, నాకు తెలిసిన వాటికి అయితే అంత ఏం లేదు సార్. ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోయింది. 2024లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. 140+, 23+ ఎంపీ సీట్లు, 140+ ఎమ్మెల్యే సీట్లు. కొన్ని క్వశ్చన్లు నేను అడగడం జరిగింది, లోకేష్ గారు దానికి సమాధానం చెప్పారు. ముఖ్యంగా దాంట్లో యాజ్ ఏ యువతగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెగా డిఎస్సి. ఆయన మెగా డిఎస్సి ప్రకటించారు జాబుల గురించి. సో దాని గురించి తెలుసుకోవడం జరిగింది. బిలో 10% మాత్రం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పుకున్నది ఏంటి, మేము 99% అమలు చేసామన్నారు. సో ప్రత్యేక హోదా తెచ్చారా, రుణమాఫీ చేశారా, తర్వాత స్టేటస్ క్యాపిటల్ కడతా అన్నారు, కట్టారా? యువగలం పాదయాత్ర పేరుతో లోకేష్ గారు వచ్చారు. ఇక్కడ యువతలో ఉన్న అనుమానాలన్నింటినీ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. ఇక్కడ ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అనేది ఒంగోలు ప్రజలందరికీ తెలుసు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆయన ఏం చేయలేంది. 5 సంవత్సరాల్లో దామచర్ల జనార్దన్ ఒంగోలుకి నియోజకవర్గానికి ఎంత చేశాడనేది ఒంగోలు ప్రజలందరూ తెలుసు. కాబట్టి పోయినసారి ఏదో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయారు తప్పితే ఒంగోలులో అప్పుడు కూడా జనార్దన్ గారు గెలుస్తారు అనుకున్నారు. కానీ జనాలు కూడా ఏంటంటే ఆ ఇదిలో పడిపోయి ఆయన గెలిపించడం జరిగింది. ఈసారి మాత్రం పక్కా 30,000 ఓట్ల మెజార్టీతో జనార్దన్ గారు గెలుస్తారు. వైసీపీ మేనిఫెస్టో ఏముంది, పాత మళ్ళీ రీప్రింట్ చేసినట్టు అదే చేశారు. చూశారుగా, పెన్షన్, ముసలాళ్ళ పెన్షన్ ఆయన చెప్పడం కూడా చేత కావట్లేదు. 2028 నుంచి 28లో కొంత 29 అంట. అప్పుడు మించితే అప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆయన ఇచ్చేది 3,500 అని చెప్పారు. సో ఆయన మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ ఒంగోలు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. అన్నది చెప్పిన మాటలన్నీ చాలా నమ్మశక్యంగా ఉన్నాయి మాకైతే. ఫస్ట్ మాకు స్టూడెంట్స్, మేమైతే స్టూడెంట్స్, మాకు చెప్పిన మాట ఏంటంటే, మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మాకు కావాల్సింది అది మాకు అది ఒకటే చాలు మాకు. ఎందుకంటే మేము స్టూడెంట్స్, మేము అందరు కట్టలేని వాళ్ళు కట్టేవాళ్ళు ఉంటారు కదా కాలేజీలకి. ఇప్పుడు కొన్ని కడతారు, కొంతమంది కట్టలేరు. కట్టకపోతే హాల్ టికెట్లు ఎవరు కాలేజీలో మాకు. అది మరి వసతి దీవెన కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. అన్న చదివి చెప్పారు వసతి దీవెన మీకు ఇస్తామని చెప్పారు. మాకు అది ఒకటే హ్యాపీ. ఎందుకంటే మా ప్రజలు మా సమస్యలు మేము పోరాడే వాళ్ళు మాకు కావాలి. మాకే సమస్యలు ఇచ్చారు, మాకు అక్కర్లేదు. మాకు రేపు ఇప్పుడు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ జాబ్ చేయాలన్నా పక్క రాష్ట్రంకి వెళ్ళి చేయాలి. మన రాష్ట్రం నుంచి ఎన్నిక లేదు. కాకపోతే లోకేష్ గారు ఏమన్నదంటే అలా వెళ్లకుండా మన రాష్ట్రంలో మనం చేయాలి. ఇక్కడనే కంపెనీస్, పెద్ద ఐటీ కంపెనీస్ చేస్తాము, అక్కడి నుంచి చేపిస్తామని సార్ భరోసా ఇచ్చారండి. కాకపోతే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, మాకు వచ్చే జీవీడీ గవర్నమెంట్ నుంచి వచ్చే మనీ అవి కరెక్ట్ టైం పడడం చాలా ఇబ్బంది గురవుతున్నాం. అవి కరెక్ట్ టైం పడితే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అవి తగ్గుతుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళు ప్రతిసారి వేయరు కదా జీవీడీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, జీవీడీ మా సొంత డబ్బులు తీస్తున్నారు. అసలు జీవీడీ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ ఇవ్వకుండా మేము మా సొంత డబ్బులు పెడుతున్నామండి. బాగుంటుందండి. ఇక్కడ 3 వచ్చారు కదా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు. చాలా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మాకు భరోసా ఇచ్చి మా స్ఫూర్తిని నింపేవారు పవన్ కళ్యాణ్ గారు.
రేపు మాకు ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి ఆ ఉపాధి కలిసిన ఒక పేరుకి ఇండియా అండి. కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు జాయిన్ అయిన వల్ల మాకు కూడా కొంచెం ఈక్వల్ ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు చూసుకున్నది త్రిమూర్తులు లెక్క ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బ్రహ్మదేవ్ చూసుకుంటే నరేంద్ర మోడీ లెక్క, విష్ణుదేవ్ చూసుకుంటే చంద్రబాబు లెక్క, శివుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్. వాళ్ళు ముగ్గురు ఎలా అయితే మన ప్రపంచానికి అయితే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా మన రాష్ట్రానికి ఉంటారని మేము అనుకుంటున్నాం. నాకు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో జాబ్ ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా అమరావతి, హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఎటైనా వెళ్ళాల్సి వస్తుంది. అదే పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం అక్కడ మనకి అమరావతి రాజధానిగా చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అప్పుడు మాకు జాబ్స్ వస్తాయని ఒక హోప్ ఉండేది. ఈ సైకో ప్రపంచ పాలన వచ్చిన తర్వాత మాకు అమరావతి 3 రాజధానులు అన్నారు. ఇంతవరకు 1% కూడా కంప్లీట్ చేయలేదు మాకు. అంటే రేపు మాది అయిపోద్ది బీటెక్, మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, మేమేం చేయాలి? మేము అందుకనే మాకు లోకేష్ అన్న గారు హామీ ఇచ్చినట్టు మాకు అమరావతి రాజధాని చేసి మాకు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే జాబ్ క్యాలెండర్ కానివ్వండి, మెగా డిఎస్ఏ కానివ్వండి, ఇంకోటి కానీ వదులుతానన్నారు. మాకు మెయిన్ హామీ అది ఇచ్చారు లోకేష్ అన్నయ్య గారు. ఆ హామీ మీద మేము ఈ పార్టీకి మేము వేసుకోవచ్చు ఓటు. ఓవరాల్గా మాకు తెలిసినంత వరకు 175 మేము కొట్టగలం. నాకు తెలిసినంతవరకు అయితే ఒంగోలులో దామచల్ల జనార్దన్ రావు గారు గెలుచడానికి అయితే పుష్కలైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నా చెప్తే ఏం చేశాడో అర్థం కావట్లేదు. అదే మీరు అన్నట్టు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి అంటే ఏందో చూపించారు. ఒంగోలులోకి ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అది కేవలం దామచల్ల జనార్దన్ గారి హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకి ఒంగోలుకి తాగునీటి సమస్య, ఆ తాగునీటి సమస్య కోసం గుల్లకమ్మ నుంచి ఒంగోలు తాగునీటి తేవడం కోసం ఉన్న ప్రాజెక్టు 80% జనార్దన్ గారి హయాంలో పూర్తయితే 20% పూర్తవడానికి 20% పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పడింది. ఇప్పటికీ అది పూర్తి కాలం. అలాగే కొత్తపట్నం వెళ్ళడానికి బ్రిడ్జిలన్నీ చేసి ఒక బ్రిడ్జ్ బకింగ్హామ్ మీద బ్రిడ్జి 80% పూర్తి చేస్తే మిగిలిన 20% పూర్తి చేయడానికి అతను 5.5 సంవత్సరం లాస్ట్ జస్ట్ ఓవర్గా తారేసారు. అలాగే ఎవరైతే 5 సార్లు ఎమ్మెల్యేగా చెప్పుకున్న ఎవరైతే ఉన్నారో అతను ఊరికి వెళ్ళడానికి అతనికి రోడ్డు వేసుకోవడం చేతకైతే దామచల్ల జనార్దన్ గారు వేయించారు. వాళ్ళ ఊరు వెళ్ళే దారిలో ఫిష్ కాలేజ్ ఉంది, అక్కడ నల్లవాగు ఉంది. నల్లవాగులో వరద వచ్చినప్పుడు ఆ స్టూడెంట్స్ కొట్టుకుని వెళ్ళడం, ఆ ఊరు వెళ్ళడానికి రహదారులకి చాలా ప్రాబ్లం ఉంది. దాన్ని దామచల్ల జనార్దన్ గారి హయాంలో పూర్తి చేసి ఆ కాలేజీకి వెళ్ళే దాదాపు 30 గ్రామాలకి రవాణా సౌకర్యం మెరుగుపెట్టారు. అలాగే ఒంగోలు చుట్టుపక్కల ఉన్న సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఒంగోలు ఈతముక్కల రోడ్డు కావచ్చు, ఒంగోలు కొత్తపట్నం రోడ్డు కావచ్చు, ఒంగోలు కరవాది రోడ్డు కావచ్చు, కరవాది కొప్పోలు రోడ్డు, ఇవన్నీ కూడా కేవలం దామచల్ల జనార్దన్ గారి హయాంలో జరిగింది. మంచి మెజార్టీ వస్తే ఎంత మెజార్టీ వస్తే మనం డప్పు కొట్టుకోవడం తప్పుతుంది. ఒక్క ఓటుతో గెలిచినట్టే 1,00,000 ఓట్లతో గెలిచినట్టే. నాకు తెలిసినట్టయితే దామచల్ల జనార్దన్ గారు గతంలో వచ్చిన మెజార్టీ కన్నా భారీ మెజార్టీతో గెలుస్తుందైతే అనుకుంటున్నాం. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే స్వామి గారు గెలిచారు. అండ్ 3rd టైం కూడా దామచల్ల కుటుంబం నుంచి సపోర్ట్ ద్వారా హ్యాట్రిక్గా కొట్టబోతున్నారు. ఎంత మెజార్టీ రావచ్చు? స్వామినే ఎందుకు గెలిపించాలి? స్వామి గారు 2014 నుంచి 19 వరకు ఎంత డెవలప్మెంట్ చేశారు మేము కల్లారా చూసాము. ఎన్ని సీసీ రోడ్లు వేసి చేశారు. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తట్టమట్టి కూడా వేసిన దాఖలాలు లేవు కుండీపూర్ నియోజకవర్గం. సో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వామి గారు గెలుస్తారనేసి మేము అనుకుంటాం. మెజార్టీ కూడా 7,000 నుంచి 10,000 లోపు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం.